మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను రాజు గారిని నేను అంకుల్ అని పిలుస్తాను. ఎందుకంటే నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు. అలా చేసిన ఒక సినిమా తొలి ప్రేమ. సో అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మా అందరము ట్రైన్లో వెళ్ళాము తిరుపతి. అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ కొట్టిన వల్ల నేను ఇలాగే దొరికిపోతుండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. సంజయ్ థియేటర్ బయట రోడ్లో మీరు ఇటు సైడ్ వస్తున్నారు కార్లో, నేను ఇటు సైడ్ ఒక బైక్లో వెళ్తున్నాను. సినిమాలో ఒక హీరో హీరోయిన్ చూసినట్టు లుక్స్, అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం, నేను మిమ్మల్ని చూడడము చూసి నేను భయపడిపోయి మీకు కాల్ చేసి అంకుల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము, థ్యాంక్ యూ మీ ఇంట్లో చెప్పలేదు, మీరు చెప్పుంటే అప్పుడు నాకు పగిలిపోయి ఉండేది. సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం. సో ఆ తర్వాత కలిసి నేను హీరో అయ్యాను, తను ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అవుదాం వచ్చారంట, కరెక్టా కాదా? ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది, మధ్యలో అయిపోయింది. ఇది కరెక్టా ఫాల్సా? కాదు, ఫాల్స్. పక్క 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 ఫాల్స్. ఓకే, మీ ఫస్ట్ సినిమా దిల్. ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రిలీజ్ అవ్వలేదు, జయం రిలీజ్ అవ్వలేదు. వినాయక్ గారిని మా నాన్నని హోటల్లో కూర్చోబెట్టి ఎప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందే మీరు దాన్ని లాక్ చేశారు. అసలు మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? రిలీజ్ కాకముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది, నీ జయం రిలీజ్ కాదు. అప్పటికి ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము, నీ జయం పోస్టర్స్ ఉన్నాయి. ఓకే. సో జయం పోస్టర్ చూసి నాకు ఎవరి కుర్రాడు భలే ఉన్నాడంటే మా సుధాకర్ రెడ్డి కొడుకు జయం సినిమాతో లాంచ్ అవుతుండే, భలే ఉన్నాడన్నా, నీ సినిమా అయినతో చేద్దామా అన్నాడు. వై నాట్, ఇమ్మీడియట్లీ నేను డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్, నీ జయం రిలీజ్ కాకంటే ముందే మీటింగ్ చేసాము. సో ఇక్కడ ముందు